అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. ఇందుట్లో భాగంగా ఈరోజు ఒక మహాసాధ్వి, మహాయోగిని, ఒక మాత గురించి మనం తెలుసుకుంటున్నామండి. భూమిపై తిరిగే దైవ స్వరూపం. ఆమెకు గురువే లేడు. కానీ ప్రపంచమే ఆమె గురువుగా భావించింది. ఆమె ప్రతి శ్వాసలో ఆనందమే, ప్రతి చూపులో కరుణే. ఎవరు ఆమె? ఆమె ఆనందమయీ మా. ఆనందమయీ మా 1896లో బంగ్లాదేశ్‌లోని ఖుర్నా జిల్లాలో జన్మించారు. ఆమె అసలు పేరు నీమా. పుట్టినరోజు నుంచే ఆమె అసాధారణ ప్రశాంతత కనిపించిందండి ఆమెలో. తల్లి చెప్తుంది ఆమె ఏడుపు కూడా ఒక మంత్రంలా ఇనబడేదంట. పెద్దయ్యే కొద్దీ ఒక చిలిపితనం కూడా లేదండి ఆవిడలో. ఆమె 7 ఏళ్ల వయసులోనే ఆలోచనలో బాగా లోతు కనిపించేది. ఎంతో కరుణతో ఉండేది. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేదని. ఈ 3 లక్షణాలే ఆమెలో స్పష్టంగా కనిపించటం మొదలయ్యాయంట. వాళ్ళమ్మ జాగ్రత్తగా ఆనందమయిని గమనించి మా అమ్మాయిలో ఏదో ఒక దివ్య శక్తి ఉంది అని ఆమె తెలుసుకుందండి. ఆమెకు 14 ఏళ్లకే రామ్‌ని మోహన్ అనే వ్యక్తితో వివాహం చేశారు. కానీ ఆ వివాహ జీవితం గూడా చాలా అసాధారణంగా జరిగిందండి. మామూలు భార్యలాగా ఆమె ఏ రోజు లేదు. ఆమె ఎప్పుడూనండి ధ్యానంలో, నిశ్శబ్దంగా, భగవద్భక్తిలోనే ఉండేది. ఆమె భర్త గూడా చివరికి ఆమెను దేవి స్వరూపంగానే గ్రహించాడు. రోజులు గడుస్తూ ఉండగా ఆమె శరీరంలో, శ్వాసలో, ఆమె మాటల్లో, ఆమె చూపుల్లో ఏదో అద్భుత శక్తి ప్రవహిస్తుందని ప్రజలందరూ కూడా గమనించసాగారని ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు. ఒక రాత్రి ఆమె స్వయంగా ఒక మంత్ర దీక్ష ఆమెకి ఆమె ఇచ్చుకుంది. ఒక మంత్ర దీక్ష ఇవ్వాలంటే మనకొక గురువు అవసరం. కానీ అలా గురువెవ్వరూ లేరనమాట. గురువు లేకుండానే, ఎవరు నేర్పకుండానే స్వయంగా ఆమె అంతట ఆమె ఒక మంత్ర దీక్ష తీసుకుంది. తర్వాత 2 రోజులు ఆమె శరీరం అండి యోగి క్రియలు చేయడం ప్రారంభించింది. అంటే ప్రాణామాయం, ముద్రలు, కుండలిని లేవడం ఇలా అన్నీ ఆమెలో సహజంగా జరిగిపోయాయి. వాటంతట అవే. ఆమె ఏం చెప్పేదంటే ఎప్పుడూ కూడా ఆచార్యుడిని నేనే, శిష్యుడిని నేనే, గురువు నేనే, శిష్యుడిని నేనే. ఇది అన్నీ నాకు లోపల నుంచే వస్తుంది. నేనేం చెప్పినా, ఏం చేసినా అవన్నీ నా లోపల నుండే వస్తున్నాయి అని చెప్తూ ఉండేదని. అసలు ఈమె మాటలు సాధారణం కాదంట. భారత చరిత్రలో స్వయంగా సహజంగా యోగా శక్తులు వెలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆళ్ళల్లో ఆనందమయిమ ఒకరు. భక్తులు చెప్పిన మాటలేంటంటే, ఆమె దగ్గర ఎన్నో మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్ జరిగాయంటండి. ఒకటి ఆమె యొక్క శరీరం యొక్క తాపం మారిపోవడం. అంటే కొన్ని సార్లు ఆమె శరీరం నుండి ఎలా ఉండేదంటే ఒళ్ళంతా కూడా మంచు లాగా చల్లగా ఉండేదంట. కొన్ని కొన్ని సందర్భాల్లో అగ్ని మంటలాగా వేడిగా ఉండేదంటండి. వైద్యులకు కూడా అది అర్థం కాలేదంట చెకింగ్‌కి తీసుకెళ్తే. ఏ డివైన్ ప్రెజెన్స్ అండి. ఆమె దగ్గరికి వెళ్ళిన వెంటనే మన మనసు ఎంతో ప్రశాంతత అయిపోయేదంట. భయాలన్నీ తగ్గిపోయాయంట. రోదించే మనసుకు శాంతి దొరకడం అనేది కూడా ఎంతో సహజంగా జరిగిపోయేదంటండి. ఆమె ప్రెజెన్స్‌లో ఉండటం అంటే దేవుడిని ఆలింగం పొందినట్టే అని భక్తులందరూ వాళ్ళ అనుభవాలు చెప్తున్నారండి. మూడోది అంతర్జ్ఞానం. ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా ఆమె ఆ వ్యక్తి ఆలోచనల్ని, బాధను, కోరికను వెంటనే గ్రహించేది. ఎవ్వరైనా సరే ఆవిడ దగ్గరికి వెళ్ళిన భక్తులుంటే మాత్రం. కొన్ని మాటలతోనే వారికి శాంతి కూడా కలిగించేదంటండి. ఆమె ఒక కాళీమాతలాగా, రాధాలాగా మాతృరూపం గల ఆకారాలలో ఆమె రూపాంతరం చెంది ఉండేదంటండి. అలాగే కొన్ని కాంతులు కూడా ఆమె శరీరంలో, ముఖంలో కనిపించాయంట భక్తులకి. ఇవి శాస్త్రంగా నిరూపించలేని కానీ మేము అనుభవించాము అని ఆ భక్తులు చెప్తారండి. ఈమె బోధనలు ఏంటి అంటే అవి ఒక జీవన సత్యాలు అని చెప్పాలి. ప్రతి సంఘటన కూడా దేవుని ఆడే ఆటే అంటారు. మన జీవితంలో ఏ సంఘటన జరిగినా అది దేవుడి ఆటే అంటుందండి ఆవిడ. నీ జీవితంలో ఏది జరిగినా దాన్ని దేవుడి సంకల్పంగానే అంగీకరించు. అప్పుడు నీకున్న బాధంతా తగ్గిపోతుంది అని ఆవిడ బోధన చేసేదండి. అంతరంగాన్ని శుభ్రం చేసుకోమనిందండి. అంటే భక్తి అంటే ఏంటి? మన హృదయాన్ని శుభ్రం చేసుకోవటం.
మనకి నవ అష్ట పుష్పాల గురించి మనకి చెప్పడం జరిగింది కదండి. ఆ అష్ట పుష్పాలతో పూజ చేస్తే భగవంతుడికి ఎంతో ఇష్టం అని చెప్పారు కదా. అదే ఇక్కడ చెప్తున్నారండి. భక్తి అంటే మన హృదయాన్ని శుభ్రం చేసుకోవడం. కరుణ, ప్రేమ, అహింస, మరి అలాంటి ఆ 8 పుష్పాలని మనం మనలో పెంపొందించుకోవాలండి. అలా మన హృదయాన్ని శుభ్రం చేసుకుంటే మిగతా మార్గాలన్నీ కూడా అవే స్వయంగా తెరుచుకుంటాయంట. ఆనందమే నీ అసలు రూపం అని చెప్తుంది. నిజమే కదా, మనం అంతర్ముఖం అయినప్పుడే మనం ఆనంద స్వరూపం అని తెలుసుకుంటాము. నువ్వు దుఃఖంగా ఉన్నావంటే నీవు నీ అసలు స్వరూపం మర్చిపోయినట్టే అని చెప్తున్నావు. ఎందుకంటే మనము ఎంతో ఆనందంతోనే ఈ భూమి మీదకి వస్తామండి. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఫ్రీక్వెన్సీకి మనం ఆ మనకి ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యేటప్పుడు మనలో ఉన్న ఆనందం అంతా పోయి ఈ భూమి మీద ఉన్న ఈ దుఃఖానికి మనం కనెక్ట్ అయిపోతామంట. అందువల్ల మాత ఏమి చెప్తుందంటే నువ్వు దుఃఖంగా ఉన్నావంటే నీ అసలు స్వరూపాన్ని నువ్వు మర్చిపోయినట్టే అని చెప్తున్నారండి. ప్రేమే పరమార్థం అని కూడా చెప్తుంది. ఎందుకంటే ఆమె ప్రేమ ఒక మాతృ స్పర్శ. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు శాంతంగా, కరుణంగా, న్యాయంగా ప్రవర్తించాలి అని అవి ప్రధానంగా బోధించేవి. మార్గం ఏదైనా సరే లక్ష్యం ఒకటే అంటారండి. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా ఆమె అందరినీ కూడా అదే ప్రేమతో చూశారంట. యోగానంద గారు మరి మనకి ఈరోజు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అంటే ఒక యోగి ఆత్మకథలో ఆనందమయ్యి మా గారి గురించి మనకి చెప్పబోతున్నాను. మరి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే ఆనందమయ్యి మా వాకు పవిత్ర సంగీతం లాంటిది. ఆమె చూపులో శాంతి స్వయంగా దిగుతుంది అని చెప్పారండి. ఇది ఆమె దైవ స్థాయిని చూపించే అత్యుత్తమ ప్రమాణం అని కూడా చెప్తున్నారు. చివరి దశలో ఆమె 1982లో ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన ఆమె బోధనలు శక్తి, కరుణ ఇప్పటికే అనేక మందిని ప్రేరేపిస్తున్నాయి. ఆమె ఆశ్రమాలు ప్రపంచ వ్యాప్తంగా సాధకులకు నిశ్శబ్ద ధ్యాన కేంద్రాలుగా ఉన్నాయండి. ఆనందమయ మా జీవితం మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే మనుషులంతా దైవ స్వరూపాలమే. మనసుని శుభ్రం చేసుకుంటే ప్రేమ, శాంతి, ఆనందం ఇది మన స్వయం రూపాలే అని తెలుస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరింత ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా ఎంతో చక్కగా మరి ఈ వీడియోని వాచ్ చేసినందుకు. ఇప్పుడు పరమహంస యోగానంద గారు ఆనందమయ్యి మా గురించి ఏం చెప్తున్నారో చూద్దామండి. ఒకరోజు నిర్మలా దేవిని ఒకసారి చూడకుండా మాత్రం ఇండియా నుంచి వెళ్ళకండి అని ఒక ఆవిడ పరమహంస గారికి చెప్తుందండి. ఆవిడ ఎవరు అంటే అమియా లోస్ అమియా బోస్. ఆవిడ ఆనందమయ్యి మా గారికి మేనత్త. ఎందుకంటే ఆనందమయ్యి మా భక్తి ఎంతో భగవద్భక్తి గాఢమైందంట. ఆమె ఆనందమయ్యిగా ప్రసిద్ధి పొందారు కాబట్టి మీరు ఆవిడ్ని కలుసుకుని వెళ్ళండి అని పరమహంస గారికి నిండు మనసుతో చూస్తూ చెప్పొద్దండి. పరమహంస గారు ఆ సాధ్విని తప్పకుండా చూడాలని నా మనసులో కూడా ఉంది అని దైవ సాక్షాత్కార సాధనలో ఆవిడ చేరిన ఉన్నత స్థితి గురించి ఆల్రెడీ పరమహంస గారు కొన్నేళ్ల కిందండి ఈస్ట్ వెస్ట్ పత్రికలో ఆవిడ గురించి ఒక చిన్న వ్యాసం వచ్చినప్పుడు ఈయన చదువుతారనమాట. అమీయ అంటే వాళ్ళ మేనత్త మేనకోడల్ని దర్శించుకుందంటండి. ఆవిడ ఈ మధ్య వాళ్ళ ఊరైన జంషెడ్పూర్ వచ్చారంట. ఎవరు? ఆనందమయ్యమ. ఒక శిష్యుడు విన్నపాన్ని మన్నించి ఆనందమయ్యి మాత అవసాన దశలో ఉన్న ఒక అతని ఇంటికి వెళ్ళారంటండి. ఆవిడ అతని మంచం దగ్గర నుంచుని అతని నుదుటి మీద చెయ్యి వేసేసరికి అతని మరణ వేదన అంతమైపోయిందంట. వెంటనే జబ్బంతా కూడా మాయమైపోయిందండి. తన ఆరోగ్యం మెరుగవటం చూసి ఆశ్చర్యపోతూ అతను ఎంతో ఆనందించాడంట. కొన్నాళ్ళ తర్వాత ఆనందమయ్యి మాత కలకత్తాలోని భవానీపూర్ పేటలో ఒక శిష్యుడి ఇంట్లో బస చేశారని పరమహంస గారు వింటారండి. వెంటనే ఆయన శ్రీ రైటు కలిసి కలకత్తాలో ఉన్న వాళ్ళ నాన్నగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతారు. వీళ్ళ ఫోర్ట్ కారు భవానీపూర్ ఇంటికి చేరువవుతూ ఉండగా వీళ్ళ మిత్రుడు పరమహంస గారు వీధిలో ఒక అసాధారణ దృశ్యాన్ని గమనిస్తారు. అదేంటి అంటే ఆనందమయ్యి మాత టాపు లేని ఒక కారులో నుంచుని ఉంటుంది. ఆవిడ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ. శ్రీ రైట్ కొంచెం దూరంలో వీళ్ళ ఫోర్డ్ కార్ ఆపి ఆ ప్రశాంత జనసమూహం దగ్గరికి పరమహంస గారితో పాటు నడిచి వెళ్తారండి. ఆ సాధ్వి వీళ్ళ వైపు చూసి
కారులో నుంచి దిగండి, వీళ్ళ వైపు నడుస్తూ వస్తుంది ఆవిడ. అంతే పరమహంస గారిని చూసి బాబా వచ్చేసావా అంటూ బెంగాలీలో ఎంతో ఉత్సాహంతో పలికి ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఆయన భుజం మీద తల ఆనందిస్తుందండి. ఆ సాధ్విని పరమహంస గారు ఎరగనని ఇంతకు ముందే శ్రీ రైట్ గారికి చెప్పారండి. ఆ చెప్పి ఉండటం చేత ఆ అసాధారణ స్వాగత ప్రకటన చూసి బ్రహ్మాండంగా ఆయన ఆనందిస్తున్నాడంట. 100 మంది శిష్యుల కళ్ళు రవ్వంత ఆశ్చర్యంతో, ఆప్యాయత వెల్లివిరుస్తున్న ఆ స్థిర దృశ్యం మీదే నిలిచిపోయాయంటండి. ఈమె వెళ్లి ఆయన భుజం మీద అలా తల వాల్చి ఉండేటప్పటికి అందరూ కూడా అసలెంతో ఆశ్చర్యంతో అలా చూస్తూ నిలబడిపోయారంటండి. ఆ మహాసాధ్వి ఉన్నత సమాధి స్థితిలో ఉన్నన్న సంగతి ఆయన తక్షణమే పరమహంస గారు గమనిస్తారండి. ఆమె ఎప్పుడూ కూడా ఇట్టే ఆమె ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేది. స్త్రీగా తన బాహ్య దేహం మీద స్పృహ లేని ఆ సాధ్వి అండి తాను మార్పులేని ఆత్మనని ఎరుకలోనే ఉందంట. ఆ స్థాయి నుంచి ఆవిడ మరో దైవభక్తుని ఆనందంగా పలకరిస్తుంది. అక్కడ ఆడ మగ అన్న భేదభావం లేదండి. అక్కడ ఉన్నదంతా వాళ్ళ ఆత్మస్వరూపులే. అక్కడ లింగ విచక్షణ అనేది లేదన్నమాట. ఇదే చెప్తున్నారు. ఆవిడ మరో దైవభక్తుని ఎంతో ఆనందంగా పలకరిస్తుంది. చెయ్యి పట్టుకుని పరమహంస గారిని తన కారులోకి తీసుకెళ్ళిందంటండి ఆవిడ. ఆనందమయిమా నీ ప్రయాణానికి ఆలస్యం చేస్తున్నానేమో కదా అని పరమహంస గారు అభ్యంతరం చెప్తారండి. కానీ బాబా కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో మొట్టమొదటిసారిగా నేను మిమ్మల్ని కలుసుకుంటున్నాను అని అప్పుడే వెళ్ళిపోకు మీరిక్కడి నుంచి అని చెప్తున్నారండి. ఆనందమయి మాత 1896లో నుండి తూర్పు బెంగాల్లో త్రిపుర జిల్లాలోని ఖేవరా గ్రామంలో జన్మించారంటండి. కారు వెనుక సీట్లో కూర్చున్నారంట ఇద్దరు కూడా. కాసేపట్లో ఆనందమయి మాత నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిందండి. ఆమె సుందర నయనాలు అర్ధ నిమీలితలై ఊర్ధ్వలోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి. అర్ధ నిమీలితాలు అంటే కళ్ళు ఇలా ఆకాశం వైపు చూస్తే, ఒకసారి మీరు చూడండి, కళ్ళు ఇలా అద్దం ముందు నిలబడి ఆకాశం వైపు మీరు తల ఎత్తకుండా కళ్ళను మాత్రమే పైకి చూసినప్పుడు మీ కళ్ళు ఏ ఆకారంలో ఉంటాయో అదే అలా అన్నమాట. లోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి. అంటే పై లోకాలని చూస్తున్నట్టుగా. సమీప దూరాల్లో గల అంతరంగిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయంటండి అవి. జయ జయ జగజ్జనని అంటూ మెల్లగా జోహార్లు పలికారు వాళ్ళ శిష్యులందరూ కూడా. పరమహంస గారు భారతదేశంలో దైవ సాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలా మందిని చూశారు, కలుసుకున్నారు కదండి. కానీ అటువంటి ఉన్నత స్థితి అందుకునే సాధ్విని ఇంతకు ముందు ఆయన ఎప్పుడూ కూడా చూడలేదంటండి. ఆమె కోమల ముఖమండలం అనిర్వచనీయమైన ఆనందంతో మరింత మెరుస్తుంది. ఆమె ఆనందమయి మాత అన్న పేరు రావటానికి కారణం కూడా అదే. ఆమె ఎప్పుడూ కూడా ఆనందంతో అసలు నిర్వచనం చెయ్యలేమండి. అలాంటి అనంతమైన ఆనందంతో ఆమె ఉండడం వల్ల ఆవిడ మాని అన్న పేరులో నుంచి ఆనందమయి మాత అన్న పేరులోకి మారిపోయారు. అంటే శిష్యులు అలా పిలవడం మొదలు పెట్టారంట. ముసుగు వేసుకుని తలకు వెనకాల విరబోసిన పొడిగాటి నల్లటి జుట్టు వేలాడుతూ ఉంది. ఎప్పుడూ తెరుచుకునే ఉండే ఆమె జ్ఞాననేత్రానికి గుర్తుగా నుదుటన ఎర్రటి గంధం బొట్టు ఒకటి ధరించిందంటండి. చిన్న ముఖం, చిన్న చేతులు, చిన్న కాళ్ళు ఆమె ఆధ్యాత్మిక పరిమాణానికి విరోధాభాసంగా ఉన్నాయంటండి. ఆనందమయి మాత సమాధి స్థితిలో ఉండగా పక్కనున్న శిష్యురాలిని పరమహంస గారు కొన్ని ప్రశ్నలు వేశారంట. మరి అవేంటో రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలు చెప్పండి. ఆనందమయి మాత గురించి మీరు ఇంతకు ముందే తెలుసుకుంటే కనుక మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ లో వెల్లడి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.